ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి పరిశ్రమలో 2 రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగింది. ఇందులో ఇప్పటికే 46 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. వీరి మృతదేహాలు కాలి బూడిదయ్యాయి. ఇంకా 9 మంది గల్లంతయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. హాస్పిటల్లో 30 మందికి పైగా ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనం కూడా కూలిపోయింది. పార్క్ చేసిన వెహికల్స్ కూడా మంటలంటుకున్నాయి. ఈ సంఘటనలో చనిపోయిన వాళ్ళు మాంసం ముద్దలుగా మారారు. వారిని DNA పరీక్షలతోనే గుర్తించాల్సినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ఈ ప్రమాదం సంభవించింది. నిజంగా ఇలాంటి పరిశ్రమలను అన్ని రకాల అనుమతులతోనే నడుపుతున్నారా? అసలు ఇలాంటి పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారు? ఆ కంపెనీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారనే వివరాలు కార్మిక శాఖ దగ్గర ఉన్నాయా? స్కిల్ వర్కర్స్ మాత్రమే పనిచేయాల్సినటువంటి విభాగాల్లో కూడా సాధారణ కార్మికులనే నియమించి పనులు చేయిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్న ఏపీకి చెందిన ఒక యువజంట కూడా ఉన్నారు. మిగతా వాళ్ళంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులే కావడం మరో విషాదం. ఇలాంటి ప్రమాదాలు జరగటం ఇది కొత్తేమీ కాదు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇలాంటి ప్రమాదాలు 10ల సంఖ్యలో జరిగాయి. వీటిలో 600 మందికి పైగా కార్మికులు చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలకు కారణం అక్కడ పనిచేసే కార్మికుల నిర్లక్ష్యం కాదు, యాజమాన్యాల బాధ్యతారాహిత్యమే కారణం. ఇలాంటి పరిశ్రమలకు అనుమతులను, వాటి నిర్వహణకు సంబంధించిన విధానాలను ప్రభుత్వాలు మరింత సులభతరం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదం నేపథ్యంలో అసలు ఈ పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారు? ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? ఇతర దేశాల్లో ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు అరుదుగా మాత్రమే ఎందుకు జరుగుతాయి? మనలాంటి దేశాల్లో ఎందుకు తరచుగా జరుగుతున్నాయి? ఇలాంటి విషయాల గురించి అనేక వివరాలు అందిస్తున్నారు పర్యావరణవేత్త, సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థ ప్రతినిధి డాక్టర్ కలపాల బాబురావు గారు. సులభ వ్యాపార విధానం అనే మాట మీలో ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? ఇది సాధారణ అర్థంతో కూడిన పదం కాదు. ప్రభుత్వాలు పనిగట్టుకుని ఆరంభించిన ఒక విధానం. ఈ సులభ వ్యాపార విధానానికి ప్రపంచ బ్యాంక్ 2002లో ఆరంభించి పెంచి పోషించింది. వ్యాపార ప్రారంభం, నిర్మాణాల అనుమతులు, విద్యుత్ లభ్యత, రుణ పరపతి, పన్నులు తదితర వర్తక విధానాలు సులువుగా, ప్రోత్సాహకంగా ఉన్నాయా లేదా అన్నవి సులభ వ్యాపారానికి ముఖ్యం. వివిధ దేశాలు వాటి సులభ వ్యాపార విధానాలకు రూపమిచ్చాయి. ప్రపంచ బ్యాంకు వాటిని బేరీజు వేసి ఒక సులభ వ్యాపార సూచిలోకి కుదించి ఏటా దేశాల శ్రేణిని ప్రకటిస్తూ వచ్చింది. మెరుగైన సూచితో పెట్టుబడులకు అనువుగా ఉండేందుకు భారత్ లాంటి దేశాలు పర్యావరణ భద్రతా చట్టాలను కూడా సులభ వ్యాపార విధానాల పరిధిలోకి తెచ్చాయి. సులభ వ్యాపార విధానాన్ని అమలు చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో తరచూ పారిశ్రామిక ప్రమాదాలు జరిగి ఏటా 100 ప్రాణాలు పోతున్నాయి. వాటిని అరికట్టడానికి నిజాయితీగా జరుగుతున్న ప్రయత్నాలు శూన్యం. ప్రమాదం జరగగానే హడావిడి, అంతే. తరువాత షరా మామూలే. సులభ వ్యాపార విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సింగపూర్, జర్మనీ, స్వీడన్లలో ప్రతి 1,00,000 మంది కార్మికులకి పారిశ్రామిక ప్రమాద మరణాలు సగటున 1 కంటే తక్కువ. అవి రమారమి జపాన్లో 2, తెలంగాణలో 6. నిజానికి తెలంగాణలో మరణాలు కొన్ని రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ దేశాల పనిలో ప్రమాద గణాంకాలు సేకరించి నివేదికలు విడుదల చేస్తుంటాయి. ఈ నివేదికలో భారత గణాంకాలు లేవు. భారత్ పనిలో భద్రత విషయంలో 52 అంతర్జాతీయ ఉడంబడికలపై సంతకం చేయలేదు. పైగా బలహీనమైన, అసమగ్రమైన పర్యావరణ చట్టాలను ఇంకా బలహీనపరిచి దాన్ని సులభ వ్యాపారానికి ప్రోత్సాహకంగా భావిస్తున్నారు. కోవిడ్ కాలంలో రెడ్ కేటగిరీ మందుల పరిశ్రమలను, తర్వాత ఇథనాల్ ఇంధన పరిశ్రమలను పర్యావరణంపై స్వల్ప ప్రభావం చూపే పరిశ్రమల కేటగిరీలోకి మార్చారు. వాటికి పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక సమర్పించి ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసిన నిబంధనలను తొలగించారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చిన నిబంధనల పరిధిలో 100ల సంఖ్యలో మందుల పరిశ్రమలకు అనుమతులిచ్చారు.
కంపెనీలు నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజలు తిరగబడ్డారు. గట్టుప్పల్లో ప్రజలు ఉద్యమించి వ్యతిరేకించిన కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ జరపలేకపోయింది. అదే పరిశ్రమ నూతన విధానంలో అనుమతులు తెచ్చుకొని నిర్మాణం చేయడానికి ఉపక్రమించగానే ప్రజలు మళ్లీ తిరగబడ్డారు. అలాగే మునుగోడు, తురకల ఖానాపూర్ ఇంకా ఎన్నో గ్రామాల్లోనూ అడ్డతోవలో ఇచ్చిన అనుమతులను ప్రజలు తిరస్కరించారు. ఇథనాల్ పరిశ్రమలకు నీటి వనరులు భారీగా కావాలి. నిజంగా ఎంత నీరు వాడుతున్నారన్న అధ్యయనం లేదు. ఆంధ్రాలోని ఒక ఇథనాల్ కంపెనీ నీటి వనరులు చాలక విస్తరణకు తెలంగాణకు మార్చుకుంది. తెలంగాణలో ఒక కంపెనీ అనుమతి కంటే దాదాపు 3 రెట్లు నీరు వాడినట్లు ప్రజల ఫిర్యాదుతో బయటపడింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సింగపూర్ని ఆదర్శంగా ప్రకటిస్తుంటాయి. కానీ అక్కడి పాలనా ప్రమాణాలను పట్టించుకోవు. అక్కడ పనిలో భద్రత పాటించని బాధ్యులపై వారికి జైలు శిక్షలు వేస్తారు. ఒక రవాణా కంపెనీ డైరెక్టర్ శిక్షణ లేకుండా ఎక్స్కవేటర్ వాడి ఒక కార్మికుడి మరణానికి కారణమైనందుకు అతనికి 5 నెలల 2 వారాల జైలు శిక్ష వేశారు. నవంబర్ 2014లో హ్యూస్టన్ నగర పరిసరాల్లోని లాపోర్ట్లో మిథైల్ మెర్కాప్టాన్ అనే అత్యంత విషపూరితమైన మండే వాయువును సుమారు 24,000 పౌండ్లు గాలిలోకి విడుదల చేసింది డ్యూపాంట్ సంస్థ. అది 4 కార్మికులను చంపడంతో పాటు ఇతర డ్యూపాంట్ ఉద్యోగులను గాయపరిచింది. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో మరికొంతమంది ప్రజలు గాయపడ్డారు. డ్యూపాంట్ నేరాన్ని అంగీకరించడంతో మొత్తం $1,90,00,000 జరిమానా విధించి దానిలోని $50,00,000తో ఆ ప్రాంతానికి జరిగిన పర్యావరణ హాని నుండి పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియాలో 2023లో పనిలో భద్రతా ఆరోగ్యం చట్టాన్ని కార్మికుల మరణాలను హత్యా నేరంగా పరిగణించి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, $180,00,000 వరకు జరిమానా విధించేలా సవరించారు. మన దేశంలో సులభ వ్యాపార సంస్కరణల కోసం నియంత్రణ సంస్థలను దిష్టిబొమ్మలుగా మార్చారు. అవి ప్రజల సొమ్ముతో నడుస్తున్నా ప్రజల కోసం పనిచేయవు. పర్యావరణ, ప్రజారోగ్య, కార్మికుల ఆరోగ్య ప్రాణరక్షణలకు గాక వ్యాపార ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా పనిచేస్తాయి. అలా వాటిని మార్చారు. వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొని వాటికి పరిష్కారాలు కనుగొనే అవసరం, సంస్కృతి ఆ సంస్థలలో లేక ఉద్యోగ ధర్మానికి తగ్గ నైపుణ్యం ఎదగడం లేదు. ఉదాహరణకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి జవాబుదారీ లేని నిపుణుల కమిటీల పేరుతో అనుమతి నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ కమిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కమిటీలలో నిజమైన నిపుణులు అరుదు. ఇక ఫ్యాక్టరీ విభాగాన్ని చూస్తే ప్రధానంగా ప్రమాదాలు రసాయన కంపెనీల్లో జరుగుతున్న సంబంధిత నైపుణ్యమున్న అధికారులు కరువయ్యారు. ప్రమాద నివారణ చర్యలు కనబడవు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలకు వివరించటం చేయరు. పత్రికల్లో ఊహాగానాలు వస్తుంటాయి. సరైన ప్రమాద దర్యాప్తు సామర్థ్యం లేదు. అవే ప్రమాదాలు మళ్లీ జరుగుతున్నాయి. జూలై 2020లో విశాఖ సాల్వెంట్స్ లో జరిగిన ప్రమాదమే సాహితీ ఫార్మాలో జూన్ 2023లో జరిగింది. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో జరిగిన పోరస్ ల్యాబ్స్ పేలుడు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. దర్యాప్తులో జాతీయ హరిత ట్రిబ్యునల్ కి తప్పుడు కారణాలు చూపారు. ఆ రియాక్టర్లో రసాయన చర్య జరిగేటప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని తొలగించడానికి చల్లబరిచే వ్యవస్థ లేదు. అది సరిచేయకుండా అశాస్త్రీయ పద్ధతులలో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. భద్రత పట్ల కంపెనీల అలక్ష్యానికి నియంత్రణ సంస్థల నిర్వహణ లోపాలు తోడై సహేతుక మార్పులు జరగటమే లేదు. అదే తప్పు ఎస్బీ ఆర్గానిక్స్ చందాపూర్లో జరిగింది. చల్లబరిచే వ్యవస్థ లేక ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్ పేలిపోయింది. 6 చనిపోయారు, 19 మంది గాయపడ్డారు. ఏళ్లుగా ఫ్యాక్టరీ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు చేసిన తనిఖీలలో ఆ తప్పులు గుర్తించలేదు. పైగా ఆ ప్రాంత ఫ్యాక్టరీ అధికారి కంపెనీలను వెనకేసుకొస్తూ రియాక్టర్ లాంటి కీలక పరికరాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షణ లేని కార్మికులను కంపెనీలు పెట్టవని పత్రికలకు సెలవిచ్చారు. ఈ ప్రమాదంపై విచారణ చేసినప్పుడు మాత్రం ఆ కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తిపై కనీస అవగాహన కలిగిన ఉద్యోగి కనిపించకపోవడమే అసలైన విషాదం. భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు. పొట్టకూటి కోసం ప్రమాదకర రసాయన కంపెనీల్లో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. సులభ వ్యాపార విధానాలు కార్మికుల జీవించే హక్కును పరంగా పెడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, విద్యావంతులు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, పనిలో భద్రతకు సంబంధించిన స్పృహను పెంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్స్గ్రేషన్లు ప్రకటించో, ₹4 కార్మికుల కుటుంబాలకు అందించో అందరినీ మౌనంగా ఉంచగలమని అనుకుంటే, వారి చర్యలను మనందరం కూడా మౌనంగా చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంది.